నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సంక్రాంతి సందడి నిజంగానే చిరంజీవి గారి హవా నడుస్తుందని అనుకోవచ్చు. ఈ మనశంకర్ వరప్రసాద్‌కి సంబంధించి ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు అని. సో, ఇప్పుడు స్పెషల్‌గా చిరంజీవి గారు అచీవ్ చేసిన అది ఏంటి? అలాగే ఎన్ని కోట్లు రీచ్ అయింది? చిరంజీవి సినిమా మనశంకర్ వరప్రసాద్ క్లియర్ గా సంక్రాంతి రేసులో హ్మ్. విన్నర్ గా నిలిచిందండి. దాంట్లో అయితే డౌట్ లేదు. ఇది ఎవరు ఏం చెప్పినా కలెక్షన్లు అబద్ధాలు చెప్పవు కాబట్టి కలెక్షన్లు బేస్ చేసుకొని మనం మాట్లాడుకుంటే క్లియర్ గా సంక్రాంతి విన్నర్ అంటే మనకి రాజాసాబు మనశంకర వరప్రసాద్ గారు హ్మ్. భర్త మహాశైలికి విజ్ఞప్తి, అనగనగా ఒక రోజు, నారి నారి నడుమ మురారి 5 సినిమాలు తెలుగులో రిలీజ్ అయినాయి సంక్రాంతి కాంటెక్స్ లో. హ్మ్. ఇందులో ఫస్ట్ రిలీజ్ అయిన రాజా సాబ్ ఇప్పటి వరకు ఫస్ట్ వీక్ కలెక్షన్లు వచ్చి 130 కోట్ల 25 లక్షలు ఇండియన్ నెట్ కలెక్షన్లు ఇవి. ఇది నేను sacknil.com బేస్ చేసుకొని చెప్తున్నాను. సో ఇందులో తెలుగులో 106 కోట్ల 80 లక్షలు చేస్తే హిందీలో 21 లక్షలు చేసింది. హిందీలో నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. అయితే ఆయన ప్రభాస్ సినిమాల్లో కన్నిటిలోకి హిందీలో తక్కువ కలెక్షన్లు ఇది. ఎందుకంటే ఇది హిందీలో పెద్ద ఆదరణ దీనికి రాలేదు. సో అందువల్ల ఇది తెలుగునే మోయాల్సి వచ్చింది. 450 కోట్ల బడ్జెట్ సినిమాని తెలుగు మోయలేదు. అందుకని వాళ్ళు ప్లానింగ్ లోనే ప్రాబ్లం ఉంది. అంటే మొత్తం పాన్ ఇండియాకి సరిపోయే విధంగా ఆ సినిమాని తీయలేదు. ఈవెన్ తెలుగులో కూడా అది చాలా మందికి నచ్చలేదు సినిమా. దాని మీద డే 1 లోనే డిజాస్టర్ టాక్ వచ్చేసింది. వచ్చినా కూడా 130 కోట్లు చేయడం అనేది ప్రభాస్ స్టామినా మీదనే నడిచింది. ఆ మేరకు అది మెచ్చుకోవాలి. 130 కోట్లు చేసింది. కానీ బయ్యర్స్ అందరూ లాస్ లో ఉన్నారు. ఆల్రెడీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. రాజాసాబ్ కొన్న వాళ్ళంతా కూడా లాసుల్లోనికి వెళ్ళిపోయారు. సో అది రాజాసాబ్ గురించి. ఇక మనశంకర వరప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఇది ఇప్పుడు 5 రోజులు అయిందండి. మొత్తం 5 రోజుల్లో జీరో డే 0 అంటారు. డే 0 అంటే ప్రీమియర్ షో 9 కోట్ల 35 లక్షలు. మండే రిలీజ్ అయింది. మండే 32 కోట్ల 25 లక్షలు. ట్యూస్డే 18 కోట్ల 75 లక్షలు. వెన్స్డే 19 కోట్ల 5 లక్షలు. థర్స్డే 22 కోట్లు. నిన్న ఫ్రైడే 18 కోట్ల 50 లక్షలు. అంటే ఇది కొద్దిగా తగ్గుతూ ఎక్కుతూ అటు ఇటుగా ఉంది. ఓవరాల్ గా అయితే ఇండియా నెట్ కలెక్షన్లు 120 కోట్ల 35 లక్షలు. ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ వాళ్ళే మేకర్సే ప్రకటించారు. వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే 200 కోట్లు. ఇది చిరంజీవి సినిమాల్లో 5th హైయెస్ట్ అనమాట ఇప్పటికీ. అంటే 5 రోజులకి ఇది నాకు తెలిసి నెంబర్ 1 గా మిగిలిపోవచ్చు చిరంజీవి సినిమాల్లో. 5th హైయెస్ట్ అంటే నెంబర్ 1 వచ్చి ఇప్పటి వరకు ఉండేది సైరా అండి. సైరా నరసింహారెడ్డి సినిమా 246 కోట్ల 60 లక్షలు వరల్డ్ వైడ్ కలెక్షన్ చేసింది. ఇది నేను చెప్పేది గ్రాస్ ఫిగర్స్ ఇవి. ఇది దీని బడ్జెట్ ఏమో 275 కోట్లు. ఇది థియేట్రికల్ గా లాస్ లేదు, కొంత బిజినెస్ అయింది. నెక్స్ట్ వాల్తేరు వీరయ్య, ఇది 140 కోట్ల బడ్జెట్ 219 కోట్లు ఇది చేసింది. ఖైదీ నెంబర్ 150, ఇది 75 కోట్ల బడ్జెట్ 164 కోట్ల 10 లక్షలు చేసింది. ఇక గాడ్ ఫాదర్ 100 కోట్ల బడ్జెట్ 107 కోట్లు చేసింది. ఇప్పుడు ఇది బడ్జెట్ కరెక్ట్ గా చెప్పట్లేదు కానీ అరౌండ్ 150 క్రోర్స్ ఉంది. సో ఇది ఆల్రెడీ 200 కోట్లు గ్రాస్ చేసింది. 120 కోట్లు నెట్ ఇండియా చేసింది. కాబట్టి కొన్నోళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. కొన్ని చోట్ల నేను 1-2 చోట్ల విన్నాను మా క్లాస్ వచ్చిందని థియేటర్ ఓనర్స్ చెప్పారు. మేబీ అక్కడ వాళ్ళు ఎక్కువగా పెట్టి కొన్ని ఉండే అవకాశం ఉంది. ఓవరాల్ గా అయితే సంక్రాంతి విన్నారు క్లియర్ గా చిరంజీవి సినిమానే. ఇది కాకుండా మన రవితేజ సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి, అది 5 రోజుల్లో 5 రోజులు అయింది నిన్నటికి. 5 రోజుల్లో 9 కోట్లు ఇండియా నెట్ కలెక్షన్ చేసింది. అది క్లియర్ గా లాస్ ఈ ప్రాజెక్టు. ఇక రెండవది అనగనగా ఒక రోజు 3 రోజుల కలెక్షన్ 20 కోట్లు. అది క్లియర్ గా హిట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దాని బడ్జెట్ తక్కువ. సో హిట్. ఇక నారి నారి నడుమ మురారి 3 రోజుల కలెక్షన్ లో 5 కోట్ల 20 లక్షలు. కానీ ఇప్పుడు చాలా మంది ఏమో నారి నారి నడుమ మురారి శర్వానంద్ సినిమా బాగుందని, ఇందాక కూడా వేరే ఫ్రెండ్ కలిస్తే మేము 8:30కి వెళ్తున్నాం సార్, అందరూ బాగుందని చెప్పారు, నైట్ 8:30కి వెళ్తున్నాం అని చెప్పాడు. కానీ కలెక్షన్ లేవుండే, దానికి కలెక్షన్లు 5 కోట్లే ఉన్నాయి. అంటే క్లియర్ గా నెంబర్ 1 ఏమో మనశంకర్ వరప్రసాద్ గారు, నెంబర్ 2 ఏమో రాజాసాబు, నెంబర్ 3 ఏమో
అనగనగా ఒక రోజు. అయితే రాజాసాబుని పక్కన పెడితే ఈ బంచ్ వచ్చాయి కాబట్టి ఈ బంచ్లో విన్నర్ వచ్చి అనగనగా ఒక రోజు అండి. అది క్లియర్గా దాని ఏమంటారు, ఈ జనరేషన్ కనెక్ట్ అయ్యే విధంగా ఆ సినిమా ఉందని చెప్తున్నారు. సో అందువల్ల ఆ సినిమాని క్లియర్ విన్నర్ అని చెప్పొచ్చు. ఇక నారి నారి నడుమొరగా కూడా ఈ జనరేషన్ కనెక్ట్ అయ్యేది, కానీ అది అనీవన్ గా ఉండడం, దాని మీద నేనైతే చూడలేదు, రివ్యూలు చెప్పలేదు. సో కానీ చెప్పిన వాళ్ళు చూసిన వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే అది అనీవన్ గా ఉంది, అంత గొప్పగా లేదు, కొన్ని పార్ట్స్ బాగున్నాయి అనేది చెప్పారు. ఇది మాత్రం నవీన్ పోల్శెట్టి చాలా బాగా చేస్తాడు, అతనే రైటర్ కూడా, దగ్గరుండి అన్ని చూసుకున్నాడు, అతని ముద్ర ఉంది, మంచి కామెడీ వర్కౌట్ అయింది. కాబట్టి అనగా ఒక రోజు అయితే కలెక్షన్లు కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఆ రకంగా సెకండ్ అనగనగా ఒక రోజు అని చెప్పొచ్చు. థర్డ్ నారి నారి నడుమరారి, లాస్ట్ లో రవితేజ సినిమా. రవితేజ సినిమా నిజానికి బ్యాడ్ నెగిటివ్ రాలేదు, కానీ అది రొటీన్ గా ఉండడం, ముగ్గురు ఇద్దరి మధ్య నలిగిపోయే తను, అది పాత చింతకాయ పచ్చడి కావడం, దాన్ని కొత్తగా ప్రజెంట్ చేయలేకపోవడం, ఇది రవితేజకి మైనస్లుగా చెప్పొచ్చు. సో ఏదేమైనా మనశంకర్ వరప్రసాద్ గారితో చిరంజీవి మళ్ళీ ఒకసారి ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. చాలా కాలం తర్వాత ఆయనకి మంచి హిట్ కూడా పడింది. సో ఇది అనిల్ రావిపూడి కంటే కూడా ఈ సినిమాకి చిరంజీవికే పేరు వచ్చింది. ఎందుకంటే అనిల్ రావిపూడి డైరెక్షన్ కానీ రైటింగ్ కానీ అంత గొప్పగా లేవనేదే వచ్చింది, కానీ చిరంజీవి సినిమా నిలబెట్టగలిగాడు. చిరంజీవి ఇన్వాల్వ్ కావడం, వాళ్ళ కూతురు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ కావడం, సో చిరంజీవి వెంకటేష్ ని కూడా పెట్టుకుందామని సజెస్ట్ చేయడం, సో ఆ ట్రాక్ అక్కడ నిలబెట్టి, యాక్చువల్ గా సెకండ్ హాఫ్ గ్రాఫ్ డౌన్ అయింది, నేను రివ్యూలు కూడా చెప్పాను, గ్రాఫ్ డౌన్ అవుతా ఉంది. అయినప్పుడు వెంకీ గౌడ రావడం, ఆ వెంకీ గౌడ క్యారెక్టర్ కి ఎంత పేరు వచ్చిందంటే ఆయన బయట కూడా వెంకీ గౌడ అని పిలుస్తున్నారు, వాళ్ళ భార్యను కూడా నీరజ గౌడ అని పిలిచారని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. సో అంతగా, ఎందుకంటే వెంకటేష్ కి అట్లాంటి క్యారెక్టర్లు చాలా బాగా చేస్తారు, ఆయన బ్యాక్ సూట్ అయింది. కర్ణాటక నుంచి తీసుకురావడం, అది కొంత కొత్త ఒక ఫీల్ ని క్రియేట్ అయింది. అట్లాగే దీంట్లో ఇంకొక ప్లస్ ఏమంటే పాటలు హిట్ కావడం. ఎప్పుడైనా పాటలు మంచిగా ముందే సినిమాకు ముందు హిట్ అయితే అది చాలా వరకు 50% నిలబెడుతుంది. సో అలాగా ఈ మేసాల పిల్ల పాట కానీ శశిరేఖ పాట కానీ పెద్ద హిట్లు అయిపోవడం, తర్వాత హుక్ స్టెప్ పెట్టడం కూడా మంచి ఐడియా. అది కూడా చాలా మంది రీల్స్ చేస్తున్నారు, పిల్లలు ముఖ్యంగా, పిల్లలకి బాగా కనెక్ట్ అయింది. పిల్లలు మామూలుగానే చిరంజీవి పిల్లలు ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. సో అలాగా ఈ సినిమాకి కూడా చాలా కాలం తర్వాత చిరంజీవి మరీ యంగ్గా కనపడడం, ఆ డాన్సులు కానీ అవన్నీ, నిజానికి కానీ మంచి స్క్రిప్ట్ ఉండి డైరెక్షన్ ఇంకొంత బాగా చేస్తుంటే ఇది ఇంకా బాగా లేసుండేది. ఏదేమైనా ఇది 500 కోట్ల క్లబ్లోకి వెళ్ళొచ్చు అంటున్నారు. ఇంకోటి ఏమంటే మనం దీన్ని అర్థం చేసుకోవాల్సింది, తెలుగు ఇండస్ట్రీ చాలా క్రైసిస్ లో ఉంది, సినిమాలు ఆడట్లేదు అనే ఒక ఇది ఉంది. కానీ సంక్రాంతి ఒక కొత్త ఉత్సాహాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చింది. అంటే మనం కరెక్ట్ గా చేసి ఎంటర్టైన్మెంట్ ఇస్తే జనం వచ్చి చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా కాదు, అన్ని సినిమాలకు కూడా మినిమం కలెక్షన్లు వచ్చాయి. ఏది అటర్ ఫ్లాప్ అయితే కాదు. ఈ సినిమాలు కలెక్షన్లు తక్కువ ఎక్కువ ఉండొచ్చు, కానీ అన్ని సినిమాలు చూస్తున్నారు జనం. రెండోది ఏంటంటే మోడీ ప్రభుత్వం ఆ మధ్య తీసుకున్న 2 చర్యలు అనేవి కూడా కన్జంప్షన్ ని పెంచాయి. ఒకటేమో జిఎస్టీని తగ్గించడం చాలా గూడ్స్ మీద, రెండవదేమో ఇన్కమ్ ట్యాక్స్ ని ఉద్యోగుల మీద తగ్గించడం. ఈ రెండిటి వల్ల ఓవరాల్ గానే కన్జంప్షన్ పెరిగింది ఈ మధ్య కాలంలో. దాని రిఫ్లెక్షన్ సినిమాల మీద కూడా పడింది. అందుకనే బయటికి వెళ్ళి సినిమాలు చూడడానికి ఖర్చు అయితే జనం పెట్టుతున్నారు. సో అది కూడా ఒక ఆస్పెక్ట్ అని చెప్పచ్చు. రెండోది చిరంజీవి ప్రత్యేకంగా ఏంటంటే ఎక్కడా బోర్ కొట్టలేదు. అంటే జబర్దస్త్ కైండ్ ఆఫ్ కామెడీ ఉన్నా కూడా చిరంజీవి కొత్తగా ఉంది. చిరంజీవి వాటిలో ఉండడం అనేది కొత్తగా ఉంది. రెండోది చిరంజీవి నుంచి ఇటువంటి ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తారు జనం. గతంలో చిరంజీవి ఈ మధ్యకాలంలో ఇలాంటివి చేయలేదు. అంటే ఒక సరదాగా ఉండి చాలా సార్లు చిరంజీవి లో ప్రొఫైల్లో ఉండి ఆమెకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, నయనతారకి కూడా ఈ మధ్య కాలంలో ఇంత ఒక గ్లామరస్ గాను ఇంత డైనమిక్ గాను కనబడలేదు. రెండోది కెమెరా సమీర్ రెడ్డి కూడా చాలా బాగా చూపించాడు చిరంజీవి ఒక గ్లామరస్ గా చూపించడం, ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఎందుకంటే సుస్మిత కొనిదలు కూడా బాగా ఇన్వాల్వ్ చేయడం, ఈ ఆస్పెక్ట్లన్నీ పనిచేసాయి. అంటే తక్కువ బడ్జెట్ లోనే క్వాలిటీ సినిమా ఎలా చేయొచ్చు అనేది మరొకసారి చిరంజీవి, అనిల్ రావిపూడి
నిరూపించారు. ఇది నేర్చుకోవాలి మన డైరెక్టర్లు. ఎందుకంటే మన డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమా అనే అవసరం ఉన్నా లేకపోయినా సీన్లు పెట్టేసి బడ్జెట్ పెట్టేసి చేసేస్తున్నారు ఈ మధ్య. ఆ ఇన్హెరెంట్ గా కథకి ఎంత బడ్జెట్ పెట్టాలి, దాన్ని క్వాలిటీగా ఎలా చేయాలి అనే దాని మీద ఫోకస్ చేయకుండా ఎవరెవరినో టెక్నీషియన్, హాలీవుడ్ టెక్నీషియన్లు అంటారు, ఇంకొకరు అంటారు, తెచ్చేసి వాళ్ళు ఆడ చూపించేది ఏమి లేదు. హాలీవుడ్ టెక్నీషియన్ మనకి చెప్తారు తప్ప ఎఫెక్ట్ ఏమి ఉండట్లేదు. సో అందువల్ల తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాలన్నీ కూడా, ఒక రాజాసాబ్ పక్కన పెడితే ఈ సినిమాలన్నీ కూడా మినిమల్ బడ్జెట్ లో క్వాలిటీగా వచ్చాయండి. ఈ ప్యాటర్న్ ని కానీ తెలుగు సినిమా ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా లాసెస్ ని రికవర్ చేసుకోవచ్చు. సార్ అలాగే దీనిలో మనకి సుష్మిత మెయిన్ రోల్ లాగా అనిపించింది కూడా సక్సెస్ లోనే. సో నెక్స్ట్ మళ్ళా మూవీ ప్లానింగ్స్ అంటే మళ్ళా తనకి ఇంకా కెరీర్ స్టార్ట్ అయినట్టు మనం అనుకోవచ్చా? చేయొచ్చండి. ఎందుకంటే ఆమె ప్లానింగ్ కానీ అన్నిట్లో ఇన్వాల్వ్ కావడం కానీ, చిరంజీవి సపోర్ట్ కానీ, అంటే ఉమెన్ రావడం అనేది మనకి ఇండస్ట్రీలో కొంత కనిపిస్తుంది. వారసులు మనకి మగవాళ్ళు హీరోలు లేకపోతే నటులు ఉంటారు, బ్యాక్గ్రౌండ్ లో ప్రొడ్యూసర్లు గాను. ఇప్పుడు అశ్విని దత్ ముగ్గురు అమ్మాయిలు కూడా అశ్విని దత్ కంటే పెద్ద సక్సెస్ అయ్యారు. అలాగే చిరంజీవి వాళ్ళ ఇంట్లోనే ఒక అమ్మాయి ప్రొడ్యూసర్ కావడం ఖచ్చితంగా ఆహ్వానించాలి. అట్లాగే బాలకృష్ణ కూతురు తేజస్విని, ఆమె కూడా ప్రొడ్యూసర్ అయింది. సో నెక్స్ట్ జనరేషన్ ఫిమేల్ వాళ్ళు మోర్ ఎఫిషియెంట్ గా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. మేల్ కంటే కూడా. మేల్ కి రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి, వీళ్ళకి అది కాన్సంట్రేషన్ ఫోకస్ ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సార్.